ఎంతో మంది కుటుంబాలు విడిపోవడానికి కారణం అత్తమామలు ఇవన్నీ కాదండి. అక్రమ సంబంధాలు, జారత్వము, వ్యభిచారం, ఈ కారణాలు బట్టి ఎన్ని కుటుంబాలు చెడిపోతున్నాయి, బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. వేదన, బాధ, బరువుకి కారణం అవుతున్నారు. ఎందుకంటే నా భార్య ఎవరితో వెళ్ళిపోయాడు, నా భర్త ఎవరితో వెళ్ళిపోయాడు, నాకు పిల్లలు ఉన్నారు, ఆయన నా బిడ్డలు ఎవరు చూసుకుంటారు, ఆయన మొత్తం అటువైపు వెళ్ళిపోయాడు, నాకు విడాకులు ఇస్తాను అంటున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది ఎందుకంటే తను ఎవరిలో ప్రేమించిందంట. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు తను ఎవరితో సంబంధం పెట్టుకుంది. నేను కష్టపడి నా భార్యని సంతోష పెట్టడానికి నేను కష్టపడుతుంటే తన ఇంట్లో కూర్చొని అక్కర్లేని సంబంధాలు, అక్కర్లేని మాటలు, అక్కర్లేని వ్యక్తులతో తిరిగి నాకే రోజు ద్రోహం చేసి వెళ్ళిపోయింది అని ఈ మాటలు పలుకుతున్నప్పుడు అపవాది కుటుంబాలు పాడు చేస్తే ఈ లోకంలో దేవుని కార్యము జరగదు అని చెప్పి ఎక్కడ దాడి చేస్తున్నాడు అపవాది? కుటుంబాన్ని దాడి చేస్తున్నాడు. ఈరోజు మీ కుటుంబాల్లో నెమ్మది కావాలా? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్. మరలా ఇట్ కమ్స్ ఆల్ టు దిస్. గుణము కలిగి ఉంటే